కొన్నాళ్లకు ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేశారు. చెన్నైలో పిల్లలను చదివించాలని టి కృష్ణ అనుకున్నా ఏ స్కూల్కి కూడా అప్పట్లో మంచి పేరు లేదు. దీంతో ఒంగోలులోనే మంచి స్కూల్ పెట్టారు టి కృష్ణ. నిల్ డిస్పరాండం పేరుతో ఆ స్కూల్ ఏర్పాటైంది. అది ఫ్రెంచ్ పదం. తెలుగులో నిరాశ చెందవద్దు అని అర్థం వచ్చేలా పేరు ఎంచుకున్నారు. గోపీచంద్ అన్నయ్య ప్రేమ్చంద్ తో పాటు చెల్లెలు కూడా అక్కడే చదివారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ఆ స్కూల్లో చదివారు. ప్రేమ్చంద్ కి గోపీచంద్ కి చెల్లెలకి వయసులో పెద్ద తేడా ఉండేది కాదు. దీంతో ముగ్గురు కలిసే ఉండేవారు. గోపీచంద్ 3వ తరగతిలో ఉన్న సమయంలో టి కృష్ణ నేటి భారతం సినిమా తీశారు. ఆ తరువాత పిల్లలను చెన్నైలోని రామకృష్ణ మిషన్ స్కూల్లో చేర్పించారు. అయితే వీరి జీవితం ఆనందంగా సాగుతున్న టైంలో ఆ కుటుంబాన్ని చీకటి అలుముకుంది. 1987 మే 8న టి కృష్ణ క్యాన్సర్తో చనిపోయారు. అప్పటికి ప్రేమ్చంద్ 6వ తరగతి చదువుతుండగా గోపీచంద్ 5వ తరగతి, వారి చెల్లెలు 4వ తరగతి చదువుతున్నారు. తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం చాలా